హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఐఫోన్ 17 అయితే రివ్యూ చేయబోతున్నాము. నేనైతే ఈ ఐఫోన్ 17 డివైస్ ని లాస్ట్ 3 months గా యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఫోన్ 17 సిరీస్ లో ఐఫోన్ 17 ఈస్ ఎ బిగ్ హిట్ ఇయర్. రీజన్స్ ఏంటి అని చూసుకుంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ డివైస్ చూసుకుంటే ఐఫోన్ 16 లానే ఉంటది. ఐఫోన్ 16 కి ఐఫోన్ 17 కి మీకు డిజైన్ పరంగా చూసుకుంటే ఎటువంటి డిఫరెన్సెస్ అయితే కనిపించవు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, గ్లాస్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. సైడ్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమే ఉంటుంది. సో డిజైన్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు, కానీ సేల్స్ మాత్రం మనకి 20% బెటర్ సేల్స్ అయితే కనిపిస్తున్నాయి 16 సిరీస్ తో కంపేర్ చేసినప్పుడు. మెయిన్ రీజన్ ఏంటి అంటే, యాపిల్ వాళ్ళు అయితే న్యూ ఇన్వెన్షన్ అయితే ఏమి క్రియేట్ చేయలేదు, బట్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్న ఫీచర్స్ ని ఒకేసారి యాడ్ చేసేసారు. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ విత్ డిస్ప్లే. మనకి డిస్ప్లే చూసుకుంటే ఐఫోన్ 17 కి ఐఫోన్ 16 కి సేమ్ డిస్ప్లే అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ 6.1 ఉంటే 16 లో 6.3 ఇంచెస్ ఉంటుంది ఐఫోన్ 17 లో. కానీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాము యాపిల్ వాళ్ళని నాన్ ప్రో మోడల్స్ లో యాడ్ చేయమని చెప్పి. బట్ ఐఫోన్ 17 కి అయితే యాపిల్ వాళ్ళు 2 ఫీచర్స్ ని, మోస్ట్ వెయిటెడ్ ఫీచర్స్ ని యాడ్ చేశారు. ప్రో మోడల్ కి మ్యాచ్ చేశారు. ఐఫోన్ 17 ప్రో ఐఫోన్ 17 మోడల్ కి డిస్ప్లే పరంగా మీకు 1% డిఫరెన్స్ కూడా కనిపించదు. రెండిటికి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేసే, 3000 మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఐఫోన్ 17 లో యాడ్ చేశారు. కొత్త ఇన్వెన్షన్స్ ఏమీ లేవు, జస్ట్ ప్రో మోడల్ తో మనకి నాన్ ప్రో మోడల్ ని చాలా చోట్ల మ్యాచ్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే నాన్ ప్రో మోడల్ కి ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రో మోడల్ కి ఒక 2 years వస్తుంది. థర్డ్ ఇయర్ 4th year కో మనకి నాన్ ప్రో మోడల్ కి వస్తుంది. లైక్ యాక్షన్ బటన్ చూసుకుంటే, డైనామిక్ ఐలాండ్ చూసుకున్నా. బట్ ఈ ఇయర్ అలా కాదు. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ప్రో మోడల్స్ లో ఈ ఇయరే తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ ప్రో మోడల్స్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా కెమెరా కంట్రోల్ బటన్ ని ప్రో మోడల్స్ కి యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం నాన్ ప్రో మోడల్ కూడా కెమెరా కంట్రోల్ బటన్ ని యాడ్ చేశారు. అది డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే కెమెరా కంట్రోల్ బటన్ పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు అనుకోండి. బట్ యాక్షన్ బటన్ అయితే కొంచెం యూస్ఫుల్ గా ఉంది నా పర్సనల్ యూసేజ్ లో. ఇలాంటి ఫీచర్స్ ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఐఫోన్ 17 సిరీస్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ప్రీవియస్ గా మీరు గుర్తుంటే ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14 లో మనకి సేమ్ చిప్ సెట్ ని కూడా యూజ్ చేశారు. A15 బయోనిక్ చిప్ సెట్ ని ఐఫోన్ 13 లో వచ్చింది. ఐఫోన్ 14 లో కూడా A15 బయోనిక్ చిప్ సెట్ ని యూజ్ చేశారు. 2 years నాన్ ప్రో మోడల్ లో ఒకటే చిప్ సెట్ ని యూజ్ చేశారు. దిస్ ఇయర్ అలా కాదు, 2-3 సంవత్సరాల నుంచి యాపిల్ వాళ్ళు అయితే కొంచెం చేంజెస్ ని నాన్ ప్రో మోడల్స్ కూడా బాగా తీసుకొస్తున్నారు. A19 చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు. 3 nanometer సైజ్ ఉంటుంది. గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది విత్ 6 core CPU, 5 core GPU, 8 GB ర్యామ్ తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వరకు బేస్ వేరియంట్ మీకు 128 GB తో వచ్చేది. ఈ ఇయర్ వచ్చేసి 256 GB తో వస్తుంది. ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ చేయలేదు, కానీ స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ప్రో మోడల్ తో కనుక కంపేర్ చేసుకుంటే మీకు ఒక 15 to 20% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ అదే మీరు ఐఫోన్ ఎయిర్ తో కనుక కంపేర్ చేసుకున్నారనుకోండి, ఈవెన్ దో ప్రో చిప్ సెట్ ఎయిర్ లో యూజ్ చేసినప్పటికీ నా దృష్టిలో ఐఫోన్ 17 అండ్ ఐఫోన్ ఎయిర్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ వచ్చేసి మనకి 1,20,000 రూపీస్ దగ్గర ఉంటే ఐఫోన్ 17 వచ్చేసి మనకి 83,000 రూపీస్ దగ్గర ఉంటుంది. నాకైతే ఐఫోన్ 17 లో పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. బ్యాక్ సైడ్ చూసుకుంటే వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 లెన్స్ ఉంటాయి. రెండు 48 మెగాపిక్సెల్సే. మనకి వైడ్ యాంగిల్ లో 48 మెగాపిక్సెల్స్ లాస్ట్ ఇయర్ నే తీసుకొచ్చినప్పటికీ అల్ట్రా వైడ్ లో మనకి 48 మెగాపిక్సెల్స్ ఇయర్ అప్గ్రేడ్ చేశారు. సేమ్ మీకు 17 ప్రో లానే ఉంటుంది. ప్రోలో యూజ్ చేసే టెలిఫోటో లెన్స్ మనకి ఐఫోన్ 17 లో అయితే లేదు. మీకు కెమెరాలో చూసుకుంటే 0.6x, 1x, 2x ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కానీ, నైట్ మోడ్ షాట్స్ కానీ అమేజింగ్ గా ఉంటాయి. మీకు మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఐఫోన్ 17 లో. ఫొటోస్ లో క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంటుంది. ఈవెన్ మీరు కెమెరా పరంగా కంపేర్ చేసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ బెటర్ రెజల్యూషన్ అయితే మీకు ఫొటోస్ లో కనిపిస్తుంది. ఏదర్ వైడ్ ఆర్ అల్ట్రా వైడ్. మీకు ప్రోలో యూజ్ చేసే వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ లెన్సే మీకు నాన్ ప్రో మోడల్స్ లో కూడా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనం ఐఫోన్ 17 యూజ్ చేసుకుని 4K వీడియోస్ ని at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. 120 FPS రికార్డింగ్ సపోర్ట్ అయితే లేదు, కానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ లో మీరు వీడియోస్ ని రికార్డ్ చేసుకుంటే సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ వల్ల వీడియోస్ లో అయితే స్టెబిలైజేషన్ చాలా బాగుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీకు ప్రో మోడల్ లో ఈక్వల్ గా ఉంటుంది. ఇయర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అప్గ్రేడ్ అవుతుంది. 18 మెగాపిక్సెల్స్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరాని యూజ్ చేస్తున్నారు. ఇది అల్ట్రా వైడ్ కెమెరా లెన్స్ అనమాట. పోర్ట్రేట్ లోను ఫోటో తీసుకోవచ్చు, ల్యాండ్స్కేప్ లోను ఫోటో
ఫోటో తీసుకోవచ్చు. ప్రీవియస్ గా సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే ఫోన్ ని ల్యాండ్స్కేప్ లోకి తిప్పి పైకి ఎత్తి చాలా కష్టపడే వాళ్ళం కదా ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు పోర్ట్రేట్ లో ఉండాల్సిన యాక్సెప్ట్ రేషియో ల్యాండ్స్కేప్ లోకి చేంజ్ అయిపోతుంది. ఎక్సలెంట్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. మీలో ఎవరన్నా లాగింగ్ వీడియోస్ ఎక్కువగా తీస్తారు, సెల్ఫీ వీడియోస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటే గనక ఐఫోన్ 17 సిరీస్ లో ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. నేను ఇంతగా బిగినింగ్ లో చెప్పినట్టు కొత్త ఫీచర్స్ ఏమీ ఇన్వెంట్ చేయలేదు ఐఫోన్ 17 లో, బట్ ప్రో మోడల్ కి ఫీచర్స్ అన్ని మ్యాచ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్. ఐఫోన్ 16 లో 3561 mAh బ్యాటరీ, ఐఫోన్ 17 లో 3692 mAh బ్యాటరీ. స్లైట్ గా ఒక అరౌండ్ 100 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. కానీ A19 చిప్ సెట్ వల్ల బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ చిప్ సెట్ అనేది తక్కువ పవర్ తీసుకుంటుంది. దీని వల్ల మీకు ఐఫోన్ 16 తో కంపేర్ చేసుకున్నప్పుడు 17 లో 1 or 2 అవర్స్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నాకు నార్మల్ యూసేజ్ అయితే 1.5 day యూసేజ్ అయితే వచ్చింది. హెవీ యూసేజ్ అయితే లెస్ దెన్ ఏ డే యూసేజ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మీకు స్లైట్ గా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. ప్రీవియస్ గా 50% ఛార్జ్ అవడానికి 30 minutes పడితే ఇప్పుడు 20 minutes పడుతుంది. 80% వరకు ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. 80 to 100 అనేది కొంచెం స్లో అవుతుంది. అండ్ 25 watts వైర్లెస్ మ్యాగ్సేఫ్ సపోర్ట్, 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బ్యాటరీ పరంగా బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే నాకు అనిపించలేదు. నాకు మేజర్ గా కనిపించిన ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి డిస్ప్లే, చిప్సెట్ అండ్ పర్ఫార్మెన్స్. ఐఫోన్ 17 ప్రో ఆరెంజ్ కలర్ లాగా అయితే మనకి ఐఫోన్ 17 లో కలర్ చేంజింగ్ ఇష్యూస్ అయితే లేవు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నేనైతే ఐఫోన్ 17 ప్రో మోడల్ కూడా యూస్ చేస్తాను ఆరెంజ్ కలర్. 2 months యూస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కలర్ అయితే ఆరెంజ్ నుంచి పింక్ లోకి మారిపోయింది. సో అలాంటి ఇష్యూస్ అయితే ఐఫోన్ 17 లో కనిపించలేదు. అసలే ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఐఫోన్ 17 ప్లస్ మోడల్ కూడా లేదు. 1 lakh బిలోలో ఈ ఇయర్ రిలీజ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ లో చూస్ చేసుకోవాలి అంటే యూ ఓన్లీ హ్యావ్ వన్ ఆప్షన్, ఐఫోన్ 17. దాంట్లో కూడా కొన్ని మంచి అప్గ్రేడ్స్ ని యాపిల్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చూశాను, ఐఫోన్ 17 మోడల్ అయితే పర్చేస్ చేశారు. సో మీ యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.